హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించి తనుజాను లేపి, తనుజ ఏం ఆడుతున్నావమ్మా, నీ గేమ్ ఆ బాల్స్ గేమ్లో నువ్వు ఆడే విధానం చూస్తే నిజంగా సెల్యూట్ చేయాలి, వండర్ఫుల్ గేమ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు తనుజాని నాగార్జున. ఇక అలాగే తనుజానిలో ఒక్క మైనస్ ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతున్నావు. నువ్వు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే చెప్తున్నాను, ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు. అలాగే భరణి నీకు ఒక చిన్న విషయం చెప్పాడు, మరైనా వాళ్ళని చిన్న విషయాలకి దూరం చేసుకోవద్దు. కాబట్టి నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీదే ఫోకస్ పెట్టు, అంతేకాని నువ్వు ఎక్కువ మనసుకు తీసేసుకొని అలా ఇబ్బంది పడొద్దు. అవును, నీకు రాముతో గొడవ ఏంటి అంటే, అది సార్ నేను కిచెన్ మానిటర్ని, కాబట్టి అక్కడ టీ అయిపోయింది, ఆ టీ పోతే మళ్ళీ నన్నే టార్గెట్ చేసి మళ్ళీ నామినేషన్ వేస్తారు, అందుకే నేను ఆ టీ ఏమైంది అని అంటే రాము రాతోడు ఇలా చెప్పాడు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాట మార్చేశాడు, అంటే నీకు వీడియో ప్లే చేసి చూపించమంటావా అంటే, అవును సార్, నా కోసం కాకపోయినా సంజన గారు నన్ను తప్పుగా అన్నారు, ఆవిడ కోసం అన్నా మీరు వీడియో వేసి క్లారిటీ ఇప్పించండి అంటే అక్కడ రాము ఏదైతే 2 మాటలు మార్చాడో అదే వీడియో ప్లే చేసి చూపించారు కదా సంజన. మరి ఇందులో తప్పు ఎవరిది అంటే రాముది సార్ అంటే, మరి అది నిజాలు తెలుసుకొని అలా మాట్లాడాలి, అంతేగాని మనం నోరుంది కదా అని ఒక్కొక్కరిని అంటే అది బాగోదు అంటూ సంజన నువ్వు కూర్చో తర్వాత మాట్లాడతానంటూ తర్వాత తనుజ దగ్గరకు వచ్చి, తనుజ హ్యాపీ కదమ్మా, ఇమాన్యుయల్ కూడా ఇబ్బంది పెట్టకు, ఇమాన్యుయల్ నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు అంటే, లేదు సార్ నేను అందరితోనూ మాట్లాడుతున్నాను సార్ అంటే, సరే ఇలాగే గేమ్ ఆడు కానీ ఎక్కువ ఏడవద్దు అంటూ హోస్ట్ నాగార్జున గారు తనుజకి మంచి బూస్టప్ ఇచ్చి మొత్తానికి రాము రాథోడ్ విషయంలో తనుజ తప్పు లేదని ప్రూవ్ చేసిన నాగార్జున గారిపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.